కాచిదాచి కాపాడినందుకు దేవునికి ఎంతకన్నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుప్రభువారు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్తలో ఉన్నది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని, ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన ఏం చెప్పి ఉన్నారంటే సిలువలో 4వ మాటగా పలికి ఉన్నారు. ఇది ఈ మాట మొదట 3 మాటలు కూడా తండ్రి అయిన దేవుడు ఇక్కడున్న మనుషులైన ప్రజలతో మాట్లాడుతూ ఉండగా, ఈ 4వ మాట మనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుప్రభువారు తన తండ్రితో పలుకుతున్న మాట. ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే, ఆయన చెయ్యి విడిచితీవని ఆయన వేదన పడుతూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. యేసుప్రభువారు ఆయన సిలువలో ఏ విధంగా ఆయన సిలువను ఎక్కడం జరిగింది అంటే, ఆయన ఒక శాపంగా మార్చబడి ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 3:15 చూసుకున్నట్లయితే, అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అంటే అరణ్యంలో మోషే సర్పం ఎలాగ ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఏం చేస్తా, మనం విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా నశించిపోకూడదని. అంటే మన పాపంలో ఉండి ఉన్న మనము, పాపం మనకి ఎలా ఏర్పాటు చేయబడింది? అసలు మొదటగా మనం చూసుకున్నట్లయితే భూమి నిరాకారంగా ఉండి ఉన్నప్పుడు తండ్రిని దేవుడు ఏం చేశాడు? భూమిని ఆయన ఆకాశంలో ఏం చేశాడండి? వేరుపరిచాడు. ఆయన వేరుపరిచి ఏం చేశారు? ఈ యొక్క చీకటిని వేరుపరిచి పగలను తయారు చేసి పగలని చీకటిని కూడా ఏం చేశారు? వేరు చేసి ఈ సృష్టి అంతటిని ఆయన సృష్టించి ఉన్నారు. సృష్టించి ఆయన నరుని సృష్టించి ఒక మాట చెప్పి ఉన్నారు. ఏమని? మీరు భూమిని ఫలించి నిండించి అభివృద్ధి చెందించండి అని ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. అయితే ఆశీర్వాదాన్ని తండ్రి అయిన దేవుడు వారితో ఎప్పుడు ఉన్న సమయంలో ఒక క్షణంలో ఆయన వారిని విడిచి ఆయన పని మీద వెళ్ళినప్పుడు ఏం చేసింది? సాతాను ఏం చేసిందంట? హవ్వ దగ్గరికి వచ్చి మోసం చేసి మోసకరమైన మాటలు చెప్పి హవ్వను ఏం చేసింది? ఆ యొక్క ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేసింది. తినొద్దన్న పండు తినడం ద్వారా ఏమైంది? అక్కడ ఆశీర్వాదం కాస్త శాపం అయిపోయి అక్కడి నుంచి ఏమైందంటే వారు వెళ్ళగొట్టబడి ఉన్నారు. ఆశీర్వాదకరమైన ఆ యొక్క తోట నుంచి వారు గెంటివేయబడి ఉన్నారు. అప్పటి నుంచి శాపము ఈ ప్రజల మీద ఏలుబడి చేస్తూ ఉన్నది. ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా, ఎన్ని బలులు అర్పిస్తూ ఉన్నా మనం ఏది ఏమవుతుందంట? శాపం అనేది ఏలుబడి చేస్తూనే ఉన్నది. ఆ శాపం నుంచి మనల్ని తప్పించడం కోసం తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుడైన యేసుప్రభువారిని ఈ లోకానికి మనకి ఒక బహుమానంగా పంపించి ఆయన ఏం చేశాడంట? ఆయనే ఒక శాపంగా మారిపోయి మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. అందుచేత ఆయన ఏమైపోయాడంట? ఇక్కడ మోషే సర్పం ఎలాగ ఎత్తాడు అంటే ఒక సర్పం కింద ఆయన్ని మార్చేసుకున్నాడు. అంటే నేను ఇప్పుడు ఆయన సిలువలో మానుపైన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక సర్పం వలె వేలాడుతూ ఉన్నాడు. అంటే మన శాపాన్ని ఆయన ఏం చేయాలని? ఆ సిలువలో అక్కడిని తీసివేయాలి అని, ఆ సిలువ ద్వారా, ఆ యొక్క సిలువ మరణం ద్వారా తీసివేయాలని. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదంట. ఆయన మనం విడిచిపెడుతున్నా సరే ఆయన మనల్ని ఎప్పుడు ప్రతి క్షణం ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని ప్రేమించి మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తూనే ఉండి ఉన్నాడు. గలతీ పత్రిక 3:13-14 చూసుకున్నట్లయితే, గలతీలు 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనకి చెప్పినట్లు ఏంటంట? మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు ఏమవుతారంట? శాపగ్రస్తుడు. అంటే మనం పొందిన శాపాన్ని ఆయన తొలగించడానికి ఆయన ఏమయ్యాడంట? ఒక శాపగ్రస్తుడుగా మారిపోయాడు. మనకి అబ్రహాముకు అలనాడు దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏమని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు?
నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల కన్నా ఎంతో విస్తారముగా చేస్తాను. ఆకాశ నక్షత్రాన్ని నువ్వు లెక్కించదవా? లెక్కించజాలవు కదా. దాని అంత గొప్పగా నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని ఆశీర్వాదం అబ్రహాముకు దేవుడు అనుగ్రహించినాడు. ఆ ఆశీర్వాదము మనకి కూడా కలుగునట్లు దేవుడు ఏం చేశాడంట, మన కోసము శాపమై మనకు వచ్చిన ఈ యొక్క శాపాన్ని విమోచించడానికి ఆయన మన కొరకు సిలువలో వేలాడి ఉన్నాడు. అయితే ఆయన సిలువలో వేలాడి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు యేసుప్రభు వారికి తోడుగా ఉండి ఉన్నాడు అంటండి. ఆయన తోడుగా ఉండడం బట్టే ప్రతి క్షణం ఆ 33.5 సంవత్సరాలు ఆయన దేవుని సువార్త ప్రకటించినంత కాలము కూడా తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఎప్పుడు నడిపిస్తూ ప్రతి విషయంలోనూ ఆయనకి ఈ సువార్త ప్రకటించడంలో కానీ బిడ్డలందరినీ దేవుని మార్గంలో నడిపించడంలో కానీ ఆయనకి తోడుగా ఉండి ఆయన సరైన మార్గంలో నడిపిస్తూ ఉండి ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టనే లేదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువుకు మంచి మాట చెప్పినారు. ఏమని చెప్పినారండి? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు ఆయన్ని లోకానికి మన శాపాన్ని తీసివేయడానికి ఒక కుమారుడిగా పంపించి ఉన్నాడు. అయితే ఆయనకి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటని? ఆయన్ని తన ప్రజలని వారి పాపముల నుంచి రక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వార్థం బట్టో మనుషులైతే మన స్వార్థాలను బట్టి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనకి ఏదైనా అది మనకి లభిస్తుంది అంటేనే మాత్రమే మనం ఏం చేస్తాం, దానికి కొంచెం ప్రయాసపడతాం, సమయాన్ని వ్యర్థం చేస్తాం, ధనాన్ని వ్యర్థం చేస్తాం. ఎందుకంటే అది దానివల్ల మనకి ఏమన్నా అవసరం ఉంది, దానివల్ల ఇంకా మనం ఎక్కువ లబ్ధి పొందుతాం అనుకుంటేనే మనం ప్రయాసపడతాం. కానీ మన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఆయన తండ్రి కార్యాన్ని మనకి నెరవేర్చాలని చెప్పి ఆయన ఏం చేశాడంట, ఆయన మనకి తోడుగా మనల్ని నడిపిస్తూ ఆయన తండ్రి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ కార్యం అంటే మనల్ని రక్షించాలని, ఈ యొక్క శాపాన్ని మన నుంచి తీసివేసి మరలా ఆశీర్వాదం అనే కిరీటాన్ని మనం పొందుకోవాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, తన తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన ఎప్పుడు చేస్తూ ఉన్నాడు. అందుకనే ఎప్పుడు తండ్రి దేవుడు ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదంట, ఎప్పుడు ఆయనకి తోడుగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టి ఉన్నాడంటే ఈ యొక్క మన మీద ఉన్న ఈ శాపము పోవాలి అంటే ఆయన సిలువలో ఏం చేయబడాలి, రక్తాన్ని కార్చాలి. అందుకనే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట, ఆయన్ని విడిచిపెట్టి ఉన్నాడు. విడిచిపెట్టడం బట్టే ఆయన అంటున్నాడు ఏమని, నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి. ఆ విడనాడడం అంటే మన దేవుడు మనకి ఎప్పటికీ తోడుగా ఉన్నప్పుడు మనం ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా మనం ఏం పొందుతామండి, విజయాన్ని పొందుతాం, మన ఆదరణ కలిగి ఉంటాం. ఆయన మనకు తోడుగా లేనప్పుడు ఆయన మనల్ని ఒక్క క్షణం విడిచిపెడితే మనం ఈ భూలోకంలో ఉండం. ఆయన ప్రతి క్షణం మనం తోడుగా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మనం సజీవ రెక్కల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినగలుగుతున్నాం, దేవుని యొక్క మాటలు ఇలాగా అనేక మందికి చెప్పగలుగుతున్నాం. ఆయన మనల్ని నడిపించకపోతే మనము ఏమాత్రము ఉండలేని వారు. దేవుని కృప మనకి ఎప్పుడు నిత్యము తోడుగా ఉండి నడిపించబడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సంసోన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంసోను దేవుడు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క కృపను బట్టి ఆశీర్వాదం ప్రకారంగా దేవుడు ఎంతగానో సంసోన్ని ఆశీర్వదించి తన మీద దేవుని యొక్క అభిషేకం ఎప్పుడు నిత్యము ఉండదంట. అయితే దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు తను ఏం చేశాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడని అనే ఇదితో తను దేవునికి ఇష్టానుసారంగా కాకుండా ఈ లోకానుసారమైన వ్యర్థమైన పనులని చేస్తూ ఉండి ఉన్నాడు. అయినా సరే దేవుడు ఎప్పుడు తనని విడిచిపెట్టలేదు. ప్రతి క్షణము తను ఎన్ని తప్పులు చేస్తున్నా సరే దేవుడు సంసోను విషయంలో దేవుడు ఎంతగానో కార్యాలు చేసి ప్రతి క్షణం తనకు విజయాన్ని ఇస్తూనే ఉండి ఉన్నాడు. అలాంటి సమయంలో సంసోను ఏం చేశాడంట, ఒక స్త్రీ దగ్గర తన యొక్క బలం ఏంటో, తన యొక్క ఆశీర్వాదం ఏంటో ఆ యొక్క దెలీలా అనే స్త్రీకి ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆ యొక్క ఫిలిస్తీన్కి చెప్పినప్పుడు ఆ యొక్క తనకున్న ఆశీర్వాదం ఏందో ఉంది, తన తలలో ఉంది. ఆ తలని నేను శుభ్రంగా ఈ క్షవరం చేసినట్లయితే నా ఆశీర్వాదం నాలోంచి పోద్దని ఆ యొక్క స్త్రీకి ఆ వ్యామోహం, ఈ లోకమైన వ్యామోహంలో పడిపోయి దేవుడు నాకు తోడుంటేనే నేను ఆశీర్వాదం పొందుతాననే ఆ యొక్క ఆలోచన మరచి ఆ స్త్రీకి చెప్పినప్పుడు ఆ స్త్రీ యొక్క ఏం చేసింది, ఆ ఫిలిస్తీన్కి చెప్పి వారందరూ ఏం చేశారు, ఆయనకి తలను ఏం చేశారండి, తీసివేసినప్పుడు దేవుని ఆశీర్వాదం ఏమైపోయింది, తనని విడిచిపోయింది.
అప్పుడు ఏమైంది, ఆయన్ని దాగోను గుడిలో ఆయన్ని బంధించారు, కళ్ళు తీసేశారు. తనకి ఇంక ఏ బలము, దేవుడు విడిచిపెడితే మనల్ని పరిస్థితి ఎలా ఉంటుందంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరండి, సంసోను. దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లయితే మనం ఎటువంటి ఆశ్రయం లేని నిరాడంబరమైన జీవితానికి వచ్చేస్తాం. అయితే అప్పుడు సంసోను ఏం చెప్పినాడంట, తండ్రి ఒక్కసారికి దయచేసి నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ బలాన్ని, నీ యొక్క ధైర్యాన్ని, నీ తోడుని నాకు దయచే ప్రభువా. ఒక్కసారి మళ్ళా నాకు ఎప్పుడు ఇంతకుముందు నువ్వు నాకు తోడుగా ఉండి ఎంతైతే శక్తిని ఇచ్చావో అంత శక్తిని నాకు మళ్ళీ తిరిగి దయచే ప్రభువా అని తన పశ్చాత్తాపడి తన చేసిన తప్పును తను గ్రహించి మరలా దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి, తనని కనికరించి తనకి మరలా ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు ఏం చేశాడండి, మళ్ళీ సంసోను మంచి బలం పొందుకుని ఆ యొక్క దాగోను గుడిని ఏం చేశాడండి, ఆ స్తంభాలు పట్టుకుని లాగేశాడంట. మొత్తము అతను ఆ జీవితకాలంలో చంపిన వారి లెక్క కన్నా, అంతవరకు ఉన్న వారి లెక్క కన్నా అప్పుడు దేవుడు ఇచ్చిన బలమైన ఆశీర్వాదం ద్వారా చంపబడిన వారి లెక్కే ఎక్కువ, అంతమందిని చంపగలిగినాడు. ఏంటంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మన ప్రతి విషయంలోనే ఏం చేస్తాం, విజయాన్ని పొందుకుంటాం. మన తండ్రి మనల్ని చేయి విడిచిపెట్టినట్లయితే మనము ఈ లోకంలో కానీ మనము ఎక్కడ కూడా నివసించలేని వారం. మన తండ్రి మనకి ఏం చేయాలి, తోడుగా ఉండాలి, ఆయన్ని మనం తోడుగా కలిగి ఉండాలి. మనుషుల సహాయం మనకి వ్యర్థము, మన తల్లిదండ్రుల సహాయం మనకి కొంతకాలం ఉంటుంది, మన భర్త సహాయం మనకి ఎంతవరకు ఉంటుంది. మనం చనిపోయే ఇప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు అయితే మనం చనిపోయే వరకు ఉంటారు, అంతేకాని మనతో పాటు చనిపోగలరండి, అంత ప్రేమ వారు ప్రేమించలేరు. మన తండ్రి ఎంతవరకు మనం ప్రేమించడానిక, మరణము పొందినంత వరకు ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమించి మనల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన మనకి చనిపోతే ఒక మాట చెప్పినారు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మీ కొరకు నేను ఏం చేస్తున్నాను, స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. మీరు ఇక్కడ మళ్ళీ ఈ శాపాన్ని మీరు కంటిన్యూగా ఆ నరక యాత్రలో మీరు పడడం నాకు ఇష్టం లేదు. మీ కొరకు నేను ఏం చేశాను, ఆ శాపాన్ని శిలువ మానుపై తీసివేశాను, ఆ శిలువ మానుపై నేను భరించాను ఆ శాపాన్ని. ఇక నుంచి మీరు ఆ శాపాన్ని భరించాల్సిన అవసరం లేదని ఆ శాపాన్ని ఆయన తొలగించి ఆయన మరణమయ్యి ఆయన చనిపోయి తిరిగి 3 దినాలు లేచి ఆ శాపాన్ని మనకు ఆశీర్వాదంగా మార్చి మన కొరకు ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని రాజ్యం కొరకు మనము ప్రయాసపడే వారి కింద ఉండాలి. ఈలోక మన మనుషుల యొక్క సహాయాన్ని కోరుకోవడం కాదు, కానీ దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు మనకు నిత్యం ఉండాలని ప్రభువుని మనం చేస్తూ దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.